సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశ్రీ వర్తించదు అంటూ హాస్పిటల్ యాజమాన్యం ఇబ్బంది పెట్టిందంటూ బాధిత కుటుంబం కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. రోగికి ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉన్నప్పటికీ కూడా స్టంట్ వేయడం కుదరదన్నారని ఆసుపత్రి యాజమాన్యంపై బాధితులు ఆరోపించారు. అప్పులు చేసి పేషెంట్ ను బతికించుకున్నామన్నారు. బాధితుడి భార్య ఈ ఘటనపై బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి లలిత హాస్పిటల్ పై వెంటనే చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ మీద ఇది అవ్వదమ్మా, ఎమర్జెన్సీగా చేయాలి, 3 lakhs అవుతుంది అని చెప్పారు. అప్పుడు నేను కట్టలేనండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు 2,50,000 కట్టమని చెప్పారు. ఎంత రిక్వెస్ట్ చేసినా తగ్గలేదు. నేనేంటంటే మా వారిని ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాక సరే చేయమని చెప్పి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి చేయించాను. కానీ ఇంటికి వచ్చే తెలిసింది ఏంటి అంటే అక్కడ ఆరోగ్యశ్రీ అయ్యిద్ది, మీరు ఎందుకు అలా చేసుకున్నారని చెప్పేసి చెప్పారు. నాకు ఇప్పుడు ఏం తోచట్లేదు, ఇలా ఇబ్బందికి కారణం చేశారు నన్ను హాస్పిటల్ వాళ్ళు. అయితే ఈరోజు నేను కలెక్టర్